ఏవియన్ నమస్కారాలండి. నమస్తే. ఏదైతే విజయసాయి రెడ్డి గారు అలానే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో అంటే ఇంకా అక్కడ యుద్ధం జరగట్లేదండి. జరగడం అంటే ఇంకా భవిష్యత్తులో అదే జరిగిద్దండి. ఏం జరగదండి, మీరు అంత ఆశపడద్దు. సౌజన్య గారు, మీరు అంత ఆశలేం పెట్టుకోవద్దండి. అంటే విజయసాయి రెడ్డి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను అనుకోవడం అంటే అఫ్కోర్స్ అతను ఆత్మ లాంటి వ్యక్తే, కానీ ఆత్మను కూడా రెచ్చగొడితే ఏమవుద్దంటే అది ప్రేతాత్మ అవుద్దన్నట్టు. ఏమో అంటే మేడం, మూడు తరాలుగా 4 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి నమ్మిన బంటులాగా ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అవును అవును, అసలు వస్తారని కానీ లేదా కనీసం ఇలా స్టేట్మెంట్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఇలా జరిగింది కాబట్టి అంతర్గతంగా ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియదు కాబట్టి అసలు ఆ మాటలైనా సరే వెంటనే ఆయన కౌంటర్లు ఇవ్వడం అలవాటు బాగా. విజయసాయి రెడ్డి గారికి ఏ ట్వీట్ చేసినా కూడా దానికి వెంటనే రీట్వీట్ అనేది కొంచెం హార్ష్ గా ఇస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి ఒకే పై పైన టచ్ చేసి వదిలేశారా, ఒకటైతే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది విపరీతంగా విరుచుకుపడే పరిస్థితి దగ్గర నుంచి మౌనం వహిస్తుంది. అంటే అక్కడ ఆదేశాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యతతో జరిగిన అంశం కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు, మనం ఎందుకులే మధ్యలో దూరం అని అనుకున్నట్టు ఉన్నారా, లేదు అంటే ఇతను కెలికిన దగ్గర నుంచి ఉన్నాయి కూడా అనవసరంగా అంటే ఎప్పుడో వెళ్ళాల్సింది కూడా రేపు ఎల్లుండో కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేమన్నా అలాంటి అనుమానాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి కొంచెం ఆలోచించాల్సిన అంశం అది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు లండన్ వెళ్ళి వచ్చారు, లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక కార్యకర్తల సమావేశం పెట్టి నాయకులతో కార్యకర్తలతో మైండ్ ఇలాంటి కొన్ని పరిణామాలు ఎదుర్కొన్న తర్వాత రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు బయటకు వచ్చే పరిస్థితి అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు బయటకు వచ్చేసిన పరిస్థితి అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మిగిలిన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే సరే ఇప్పుడు జరిగింది వరకు జరిగింది, ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది, మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాము, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా మనం బలోపేతం అవ్వబోతున్నాం అని చెప్పని ఆయన ఏం చెప్తారని చెప్పని వెయిట్ చేసే పరిస్థితిలో అక్కడ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం, ఇలాంటి అంశాలు తీసుకొచ్చేటప్పటికి మీరు గమనించిన పవన్ గారు అక్కడ ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన విధానం ఎలా ఉందంటే ఆ నిమిషం ఏదో చప్పట్లు కొట్టడం లేకపోతే ఏదో ఒక ఎదురు నవ్వడం అంటే వెనకాల ఉన్న వ్యక్తులు కూడా మీరు గమనించండి, ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు కూడా పాపం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చప్పట్లు కొట్టే పరిస్థితి కనిపిస్తుందా. ఎందుకంటే ఒక బలోపేతం చేయాల్సిన పరిస్థితి దగ్గర నుంచి ఇంకా 2.0 ఉంటుంది, మేము ఇలా వస్తాం అలా వస్తాం అని చెప్పి అంటాం, ఒక విమర్శనాత్మకమైన విమర్శలు చేయకుండా మళ్ళీ ప్రభుత్వం మీద అక్కడ మాటలు కూడా మీరు గమనించండి, మనం అన్ని చేసాము, మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో దాంతోనే గెలిచి వచ్చాము అంటే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, అసలు మన ప్రభుత్వంలో లేం కదా, మనం అన్ని చేసి వచ్చాము, అన్ని బాగా చేసాము, మనం మేనిఫెస్టో బడ్జెట్ ముందే ఎప్పుడెప్పుడు మనం పథకాలు ఇస్తామని చెప్పని ఇచ్చాము కాబట్టి మనం వాళ్ళ దగ్గర ప్రజల యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నాం అనే మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి అసలు బుర్రకి పని చేయట్లే. అదే మనం ఓడిపోయి ఉన్నాం కదా, మనకు 11 వచ్చింది కదా, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అంటే ఎక్కడో ఉందామా పార్టీలో అనే పరిస్థితి దగ్గర నుంచి కూడా ఎక్కడ భరోసా లేకుండా ఇక్కడ ఉంటే అనవసరం, ఇంకా ఈ మిగతా ఉన్న 4 సంవత్సరాలు పైకి కూడా మనం బతకలేం ఈ పార్టీలో, ఈ వ్యక్తిని నమ్ముకుంటే ఏదో కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే అన్న పరిస్థితికి ఆ యొక్క నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు వచ్చేసిన పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా పార్టీ బలోపేతం కోసం కానీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం కానీ మాట్లాడిన పరిస్థితి కానీ భరోసా ఇచ్చే పరిస్థితి కానీ లేదు. తీరా మళ్ళీ అదే విమర్శలు, అందులోనూ ఒక డైలాగులు ఏంటో విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారి మీద వేసే డైలాగులు, ఇవన్నిటికీ ఏదో సినిమాలో క్లాప్స్ కొడుతున్నట్టుగా అక్కడ నాయకులు కొట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా బుద్ధి తెచ్చుకోలేదా, ఇంకా ప్రతిపక్షం అని ఎలాగా అంటే ఒక రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత రాజ్యాంగం మీద ఒక అవగాహన ఎంతో కొంత 0.1% అన్నా ఉంటుంది. రాజ్యాంగం తెలిసినట్టుగా రాష్ట్ర పాలన ఉండేనా గత 5 సంవత్సరాలు? పాలన లేకపోయినా కనీసం ఆ పాలన వ్యతిరేక పాలన చేయడం కోసం ఎంతో మంది నేర్చుకుంటారు. ఇప్పుడు సిస్టమ్ తెలిస్తే దానికి వ్యతిరేకంగా చేయడం నేర్చుకుంటారు కదా, అలానే ఎంతో కొంత తెలియకుండా అయితే అంటే తెలిసి చేశాడు కాబట్టి అలా చేయగలిగాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. పాలన అంటే నేనే ఫస్ట్ చెప్పా, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎప్పుడైతే అమరావతి ఉద్యమం మొదలైన 10 రోజుల్లోనే నేను ఆ మాట అంటే ఇంకా అప్పటికి ప్రభుత్వం 6 నెలలు కూడా కాల ఫస్ట్ టైం నేను ఆ మాట అంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాను ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడు. నిజంగా అలాగే ఉందా, ఈ రోజు రాయిని అయితే మనం తప్పించగలిగాం అంటే ఆ పాలన అయితే కుటుంబ ప్రభుత్వం తీసుకొని చాలా చక్కగా చేస్తుంది, కానీ
ఆ పిచ్చితనాన్ని మాత్రం మనం ఏమి చేయలేం కదా, అది పర్సనల్ కాబట్టి ఈ రోజు దాన్ని ఆ పార్టీ యొక్క కార్యకర్తల మీద నాయకుల మీద రుద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు విజయసాయి రెడ్డి గారి విషయం వస్తే మాత్రం అసలు ఏ మాట మాట్లాడినా కూడా చాలా దారుణంగా, అంటే ఆయన వయసు మర్చిపోయి ఆయన వయసు తగ్గట్టుగా కాకుండా చాలా దారుణమైన భాషతో ట్వీట్లు చేసే వ్యక్తి ఈ రోజు హోందాగా ట్వీట్లు చేస్తున్నాడు. లేకపోతే అంటే ఆ కౌంటర్కి కౌంటర్ ఇంకా బాగా రావాలి, కానీ అలా కాకుండా సౌమ్యంగా వస్తుంది అంటే మరి దీంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో ఏం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నారు ట్వీట్లు. జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసి అంటే పైకి విడిపోయి లోపల కలిసి ఉన్నారా, లేదు అంటే ఇంకా ఎక్కువ చేస్తే ఈయన దగ్గర ఉన్న గుట్ట అంతా రద్దు చేస్తారా, ఇంకేం జరుగుతుందని మొన్న షర్మిల గారిని కూడా కలిసి వచ్చారు కదా ఈయన పోయి.